హలో దోస్తులు, ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న పాపదండి. అంటే 6 మంత్స్ బేబీకి కుడుతున్నాను ఒక ఫ్రాక్. నార్మల్‌గా స్లీవ్‌లెస్ ఫ్రాక్, ఓన్లీ స్ట్రైప్స్ ఉంటాయి. అలాంటి ఫ్రాక్ కుడుతున్నాను. ఇంత చిన్న పిల్లలు ఈ మెజర్‌మెంట్స్ అనేటివి స్టాండర్డ్‌గా ఉండయి గదా! అంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు గదా వాళ్ళు. నార్మల్‌గా వచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, చెస్ట్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్. ఇంకా వేస్ట్ రౌండ్ కూడా 17 పెట్టుకోవాలి. ఇక్కడ నేను కింద స్కర్ట్ కోసం అంటే కింద ఫ్రిల్స్ ఉంటాయి కదా, దానికోసం క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. నడుము విడుతూ వచ్చేసి అంటే కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం వచ్చేసి నేను ఒక హాఫ్ మీటర్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మెయిన్ పీస్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. లెంత్ దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అంతే. లైనింగ్ పీస్ కంటే మెయిన్ పీస్ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను పొడవు వచ్చేసి. అంతే సింపుల్‌గా ఇక మనం నార్మల్‌గా ఎట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా విడత్ ఎక్కువ పెట్టాను. 2 ఇంచులు వచ్చేలాగా విడత్ ఎక్కువ పెట్టుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే చిన్న పిల్లలకు ఫ్రాక్ కుట్టేటప్పుడు హుక్స్ వరకే, అంటే బాడీ పైన ఎంత బాడీ ఉందో అక్కడ వరకే హుక్కు కాజాలు పెట్టుకుంటారు, లేకపోతే జిప్ పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే కింద లెహంగా వరకు కూడా ఒక 1.5 ఇంచ్ ఇట్లా ఓపెన్ పెట్టుకోవాలి. నేను వెనక సైడ్ వచ్చేలాగా 1.5 ఇంచ్ ఓపెన్ పెట్టుకున్నాను. ఇంకా కింద పైన బాడీ లెంత్ వచ్చేసి ఇంకా నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులే, వాళ్ళది చాలా చిన్నగా ఉంటుంది కదా, 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకున్నాను, అంటే జస్ట్ లూజ్ కోసము. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకున్నాను. అయితే ఇంకా 2.5 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ అన్నాను కదా, దానికోసం. నార్మల్గా కొద్దిగా ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్, అంటే ఖర్చు కోసం మనకు. ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 1.5 కంటే కొద్దిగా అంటే 2 ఇంచులు తీసుకుంటున్నాను అంతే. ఇంకా సింపుల్ స్క్వేర్ నెక్ ఇలా గీసేసుకొని నేను ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను మొత్తం షేప్, ఎందుకంటే వెనకాల కుక్స్లు వచ్చేస్తాయి కదా అలా. ఇక్కడ క్లాత్‌ని చూడండి. నేను స్క్వేర్ నెక్ గీసాను గదా, స్క్వేర్ నెక్‌కు అంటే కింద స్ట్రైప్స్ పైన స్ట్రైప్ లాగా పెడదాం అనుకున్నాం గదా, అలా ఏం చేయాలంటే పైన కరెక్ట్ మనం స్క్వేర్ నెక్ ఎక్కడ వరకు కట్ చేస్తామో అక్కడ వరకు ఆ షోల్డర్ నెక్ దగ్గర మొత్తం కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే అటాచ్ చేసుకొని పెట్టుకోవడం కోసము. డైరెక్ట్ కూడా ఇలా స్క్వేర్ నెక్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది ఇంకా బాగుంటుంది. అంటే ఒక 2 ఇంచులు 3 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకొని కొద్దిగా పెరుగుతున్నా కూడా మళ్ళీ పైన కుట్టేసుకున్నాం అనుకోండి, పెరుగుతుంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ దాకా పైకి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్ ఇట్లా కిందికి 2 ఇంచెస్ 2.5 పెట్టుకున్నాను కదా, అది ఒక 3 ఇంచెస్ విడ్త్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను క్లాత్ అనేది. మెయిన్‌గా ఏంటంటే కొద్దిగా పెద్ద పిల్లలకు గూడా సేమ్ ఇట్లాంటి మెజర్‌మెంట్సే పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ సైజుని బట్టి కొద్దిగా నెక్ విడ్త్, కొద్దిగా నెక్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా చెస్ట్ సైజ్ గూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. అదే 2 ఇయర్స్, 3 ఇయర్స్ బేబీలకైతే ఒక చెస్ట్ వచ్చేసి 25 ఇంచెస్, 22 ఇంచెస్ అట్లా పెట్టుకోవాల్సొస్తది. ఇంకా నెక్ విడ్త్ వచ్చేసి షోల్డర్ అప్పుడు 5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి అప్పుడు 2 ఇంచులు పెట్టుకున్నా సరిపోతది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎనకాల హుక్స్ ఉంటాయి గదా, ఎక్కువ బ్రాడ్ అవసరం ఉండదు వాళ్ళకి. ఇక్కడ నేను ఒకటే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను గదా, దాన్ని ఇలా మెయిన్ పీస్ కట్ చేసుకొని దాన్ని అటు ఇటు కుట్టేసుకొని ఉల్టా చేసుకుంటాను.
ఇప్పుడు స్ట్రైప్స్‌ది కట్ చేసుకున్నాం గదా! తర్వాత మెయిన్ పీస్ అంటే కింద బాడీ పార్ట్ ఉంటది చూడండి. బాడీ పార్ట్‌కి లైనింగ్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు లైనింగ్ ఏసుకునే ముందు ఏం చేయాలంటే లోపల నుంచి కరెక్ట్ విడ్త్ సైజ్ అంటే ఇక్కడ నేను చూడండి ఎక్కడి వరకైతే కట్ చేసుకున్నామో అది అక్కడి వరకు మళ్ళా మార్క్ పెట్టుకొని మళ్ళీ అదే ప్లేస్‌లో దీన్నే అటాచ్ చేసుకోవాలి లోపల నుండి. నేను అందుకనే ఇక్కడ లోపలికి ఇలా పెట్టి క్లాత్ పైన వచ్చేలాగా చూసుకుంటున్నాను. మధ్యలో విడ్త్ వచ్చేసి 2 ఇంచుల వరకు ఉండేలాగా చూసుకుంటున్నాను. అంటే మొత్తం 2, 2 ఇంచులు అంటే 4 ఇంచులు వస్తాయి ఓపెన్‌గా. జస్ట్ ఇది వేయడంలోనే మెయిన్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే కొద్దిగా కరెక్ట్ ప్లేస్ చూసుకొని అటాచ్ చేసుకోవడమే లోపల నుంచి. మళ్ళీ సేమ్ అదే బ్యాక్ పార్ట్ కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ వేసిన తర్వాత మళ్ళీ లోపల నుంచి బ్యాక్ సైడ్ గూడా సేమ్ అదే ఫ్రంట్ సైడ్ మోడల్ ఎట్లనో అలానే వేసుకోవాలి. వీడియోలో నేను ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే మెయిన్ ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే నార్మల్‌గా బ చెప్పేదానికంటే చూస్తేనే ఎక్కువ ఈ వీడియో అర్థమవుతది. అందుకని ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసేసి మళ్ళీ క్లాత్ ఏసుకొని ఏంటంటే అది నార్మల్‌గా అటు అటు పెట్టాం కదా! ఇప్పుడు ఇటు లోపల నుంచి పెట్టుకోవాలి. అదే సేమ్ ప్లేస్ ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఎంత 2 ఇంచెస్ విడ్త్ ఉన్నదనుకున్నాం కదా! అంటే 2 ఇంచెస్, 2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి. లోపల నుంచి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఇది రా సిల్క్ క్లాత్ కదా! తొందరగా ఇలా బయటకు పికిలిపోకుండా అంటే క్లాత్ అనేది ఇట్లా బయటకి ఇట్లా పోగులేవ్వకుండా కొద్దిగా లోపల ఏందంటే పేపర్ క్యాన్వాస్ లాంటిది ఒకటేసుకున్నాను స్టిక్ అయిపోయేది. స్టిఫ్‌నెస్ కోసం మధ్యలో ఓన్లీ జాయింట్ దగ్గర మాత్రమే వేసుకున్నాను. అంతే సింపుల్. ఇంకా ఎనకాల హుక్కు పట్టి, కాజా పట్టి వేసుకొని, దానికేం జేయాలంటే మనం ఫ్రిల్స్ బెట్టుకున్నాం గదా! ఫ్రిల్స్ హుక్కు పట్టి, కాజా పట్టి దగ్గర మనం ఇలా ఓపెన్ బెట్టుకున్నాం గదా! కింద ఫ్రిల్స్ దగ్గర గూడా. దానికి ఫస్ట్ హుక్కు పట్టి, కాజా పట్టి అటాచ్ జేసుకున్న తర్వాతనే మొత్తం తర్వాత చుట్టు కుట్టుకుంటూ రావాలి.
మొత్తం ఫ్రాక్ అంతా అయిపోయిన తర్వాత చిన్న బో పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర. నేను ఒక 1 ఇంచ్ లోపలికి మలిచేసాను షోల్డర్ దగ్గర. ఏంటంటే మళ్ళీ కొద్దిగా హైట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకునేలాగా, అంటే కొద్దిగా హైట్ ఎక్కువ వచ్చేలాగా అటాచ్ చేసుకొని దానికి కొద్దిగా కింది సైడ్ నుంచి ఇలాంటి 2 బోలు పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ 2 షోల్డర్ దగ్గర 2 బోలు పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా ఈ వీడియో. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. క్లియర్గా చూస్తే అర్థమవుతుంది వీడియో క్లియర్గా. అంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఏ సైజు వాళ్ళ పిల్లలకి ఆ సైజుని బట్టి మెజర్మెంట్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇగో ఇలా సింపుల్గా ఉంటుంది.